సో వాట్ వీ థింక్ ఇంపార్టెంట్ టుడే మే నాట్ బి ఇంపార్టెంట్ టుమారో. వాట్ వీ థింక్ నా గ్రేటెస్ట్ ఎక్స్పర్టైజ్ అని అనుకున్నది ఒక ఓవర్ నైట్లో మీరు ఒక చరిత్రలో మాత్రం మిగిలిపోతారు. ద ఓన్లీ మంత్ర, ద ఓన్లీ సూత్ర ఈస్ దట్ యూ షుడ్ హ్యావ్ ద విల్ టు విన్, ద డిజైర్ టు సక్సీడ్, ద అర్జ్ టు రీచ్ యువర్ ఫుల్ పొటెన్షియల్. దీస్ ఆర్ ద కీస్ దట్ విల్ అన్లాక్ door to a personal excellence. What is the excellence we are talking about? Excellence ante in the pursuit of perfection we land up at excellence. If you want to achieve 100 out of 100, then you will achieve at least 80, 85, 90, 95, 96, 98. ఆ పర్వాలా చల్తా వాడికి తెలియదు కదా అని బిజినెస్ మ్యాన్ అనుకుంటే జీవితంలో ఇట్స్ ఓన్లీ మొమెంటస్ అండ్ టెంపరీ సక్సెస్. యూ నీడ్ టు గివ్ యువర్ 100%. యూ నీడ్ టు గివ్ యువర్ 100%. దట్స్ ఆల్. వెదర్ ఇప్పుడు నేను ఇదే బయట మాట్లాడితే నా ₹1,00,000 ఇస్తారు, ఇక్కడ ఏం మాట్లాడితే మనకి ఏమి ఇయ్యరు కదా, ఇట్లాంటివి ఉండదు. ఇక్కడికి వచ్చాయంటే ప్రదీప్ ఇస్ ఎ బ్రాండ్. మనం ఫ్రీగా తీసుకున్నామా 500 మాట్లాడడం, 50,000 మాట్లాడడం, 5 లక్షలు మాట్లాడడం అనే సమస్య కాదు. మనం వచ్చామంటే మన బ్రాండ్ ముద్రేసుకోవాల్సింది. దట్ ఈస్ ద ఎథిక్స్ అండ్ దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ బిజినెస్. ఐ నెవర్ వరీ అబౌట్ హౌ మచ్ ఇట్ ఈస్ పేడ్. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అంటే నథింగ్ విల్ బ్రింగ్ యూ గ్రేటర్ పీస్ దెన్ మైండింగ్ యువర్ ఓన్ బిజినెస్ అంటాడు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే ఇక్కడ నీ పని నువ్వు చేసుకోమని అర్థం కాదు. మన వ్యాపారం మీద ఎప్పుడు మన మైండ్ పెట్టాలని, మన వ్యాపారం మీద మనం ఎప్పుడు మైండ్ పెట్టాలి ఎప్పుడు కూడా. సో దట్స్ వాట్ బుద్ధ సేస్. ద లీడర్ ఈస్ ద పర్సన్ హూ బ్రింగ్స్ ఎ లిటిల్ మ్యాజిక్ టు ద మూమెంట్. మార్క్ ట్విన్ అంటాడు, క్రియేటివిటీ అంటే ఎక్కడో లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. మనం ప్రతిసారి చిన్న చిన్న మార్పులు చేస్తే కొత్త డిజైన్స్ పుడతాయి అంటాడు. దానికి ఒక అత్యద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు తను. కెలిడోస్కోప్ మన అందరం చూస్తాం కదా, చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాం లేకపోతే ఆడుకున్నాం మనం. కెలిడోస్కోప్ మూడు ట్రయాంగిల్లో అద్దాలు ఉంటాయి, లోపల గ్లాస్ పీసెస్ ఉంటాయి. ఎవ్రీ టైమ్ యూ ట్విస్ట్ యువర్ హ్యాండ్, ఎవ్రీ టైమ్ ఏ న్యూ డిజైన్ కమ్స్. సిమిలర్లీ మనం ప్రతిసారి కూడా ఒక కొత్త రకంగా మనం ఎగ్జిస్టింగ్ బిజినెస్ని తీసుకెళ్తేనే మనం ముందుకెళ్ళగలం. సిమిలర్లీ దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ద లీడర్ ఈజ్ ఎ పర్సన్ హూ బ్రింగ్స్ ఎ లిటిల్ మ్యాజిక్ టు ద మూమెంట్ అనమాట. చేస్తున్న వ్యాపారానికి చిన్నపాటి మ్యాజిక్. మ్యాజిక్ అంటే ఇలా అంటే పావురం వస్తుంది, ఇలా అంటే పావురం వెళ్ళిపోయి ₹1 వస్తుంది, వాడి ఇలా పెట్టేస్తే కొవ్వొత్తి వెలుగుతుంది, ఇలా అంటే కొవ్వొత్తి వెళ్ళిపోయి అక్కడి నుంచి వస్తుంది. ఇదేది మాయలు కాదు. దే ఆర్ ఆల్ ఎగ్జిస్టింగ్. ఇట్స్ ఎ స్కిల్. ఇట్స్ ఎ మెస్మరైజింగ్ స్కిల్ టు అట్రాక్ట్ అదర్స్. సిమిలర్లీ ఎ బిజినెస్ మ్యాన్ హ్యాస్ టు బీ ఎ మ్యూజిషియన్. ఏ మ్యూజిషియన్ అవతల వాడు వావ్ అనుకునే లోపల మనం వ్యాపారం అమ్మేయాలి. వాడు వావ్ ఫీలింగ్లో ఉండగానే వీ నీడ్ టు క్లోజ్ అవర్ డీల్ అండ్ దెన్ కన్వర్ట్ అవర్ సేల్ into a complete closure. That's what is magic. Every moment you should have a momentous moment and a magical moment. So what is the manifesto of a businessman ante you need to have 4 interior empires. Interior మనలో 4 interior empires ఉండాలి. The first one is called empire 1, mindset. మీ mindset లో 24/7 your mindset should be positive, open and with a principle called inclusive principle. ఇంక్లూజివ్ ప్రిన్సిపల్. మనం అందరం పక్కవాడిని తీసేయడానికి అవసరం పడతాం, పక్కవాడిని కలుపుకోవడానికి బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా ఆలోచించాలి. ఇంక్లూజివ్. నో మ్యాటర్ ఈరోజు నో అన్న క్లయింట్ ఎల్లుండి పెద్ద రిఫరెన్స్తో తిరిగి వస్తారు. ఈరోజు చిన్నగా అనిపించిన ఈ నెట్వర్క్లో నేను వచ్చి ఒక 2 hours నా టైం స్పెండ్ చేశాను, ఎందుకు వేస్ట్, నాకేం వస్తుంది అనుకున్న ఇది మీలోంచి ఎవడో ఒకటి రేపు ₹1,00,00,000 ఆర్డర్ నాకు తీసుకురాగలుగుతారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ దట్ యువర్ మైండ్ సెట్ షుడ్ బి టోటల్లీ అడాప్టివ్. మనం ఎప్పుడు కూడా మైండ్ సెట్ పాజిటివ్గా పెట్టుకోవాలి. వాట్ ఈస్ ద పాజిటివిటీ వీఆర్ టాకింగ్ అబౌట్? 105 అన్నదమ్ములు, కౌరవులు పాండవులు. అందరూ చెట్టును చూడమన్నాడు గురు ద్రోణాచార్యులు, చెట్టును చూశారు. కొమ్మను చూడమన్నారు, కొందరే చూశారు. గుబురాకులు చూడమన్నారు, ఇంకొందరే చూశారు. గుబురాకుల్లో చిలకను చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. చిలక కన్నును చూడమన్నాడు, అర్జునుడు ఒక్కటే చూశాడు. కన్ను గురి చూడమన్నాడు, అర్జునుడు ఒక్కడే చూశాడు. బాణం కొట్టమన్నాడు, చిలక అక్కడ పడింది. మిగతా 104 మంది పడింది, చిలక ఎందుకు పడిందంటే ఈ బిలీవ్డ్ దట్ ఇట్ కెన్ హ్యాపెన్. ఒక సేల్కి వెళ్ళేటప్పుడు ఇది నాకు అవుతుంది అని మీరు అనుకుని వెళ్ళండి. ఆ సేల్ ఎందుకు క్లోజ్ కాదో నేను చెప్తాను. ఓన్లీ యువర్ మైండ్ సెట్ మేక్స్ ఎవ్రీథింగ్. దిస్ ఫస్ట్ వన్. ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్ సెట్, మన ఎమోషనల్ అటాచ్మెంట్. దిస్ ఈజ్ మై బిజినెస్. అల్టిమేట్లీ ఐ నీడ్ టు గివ్ మై బెస్ట్ ఇన్ టు దిస్. నాకు ఎంతో ఇష్టమైన పని నేను చేస్తున్నాను. స్టీవ్ జాబ్స్ అంటాడు, ఇఫ్ యు లవ్ ద జాబ్ దెర్ ఇస్ నో జాబ్ ఎట్ ఆల్ అంటాడు కదా. మనం చేస్తున్న పనిని మనం ఎంత ప్రేమించాలంటే, నేనేదో రియల్ ఎస్టేట్ చేస్తున్నానండి, నేనేదో ట్యాక్స్ కన్సల్టెంట్, మాదేదో సోలార్ సిస్టమ్ ఉందండి, చిన్నగా ఎప్పుడు అనొద్దు. వీఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ అదర్స్ కెనాట్ డూ. యూ షుడ్ హ్యావ్ ఎ ప్రైడ్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. యూ షుడ్ హ్యావ్ రియల్ ఎస్టేట్ అంటే మామూలు రియల్ ఎస్టేట్ చేయటం అంటే
మామూలు ఇష్టమా? ఇవాళకి రేపటికి మధ్య వారధి రియల్ ఎస్టేట్ ఈ రోజున. ఇవాళ మామూలుగా మనం 3 లక్షలకి మా బ్రదర్లో ఒక లెట్ మీ సే 2001లో నానక్రామ్గూడలో 3.5 లక్షలకు ఒక ప్లాట్ కొంటే వాళ్ళు అది 3.5 కోట్లు అయింది. ఎవరు అమ్మారో వాళ్ళకి రోజు కృతజ్ఞతలు చెప్పుకుంటూ అన్నం తింటూ ఉంటాడు. సో టేక్ ఏ ప్రైడ్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. వాట్ ఐ మీన్ టు సే, టేక్ ఏ ప్రైడ్ వెదర్ యు ఆర్ ఇంటూ యువర్ CCTV ఆర్ వెదర్ ఇంటూ వాట్ ఎవర్ బిజినెస్ యు ఆర్. ఇందాక నేను చూసాను ఎంత చక్కగా చెప్పారు అనేది. కార్ డాక్టర్ వండర్ఫుల్ అండి. అసలు ఆవిడ ట్యాక్స్ డాక్టర్, ఫైనాన్షియల్ డాక్టర్ అన్నారు, మీరు కార్ డాక్టర్, నేను పీపుల్స్ డాక్టర్. నన్ను చూడగా నవ్వుతారు అందరు. కాబట్టి యూఆర్ ఆల్ డాక్టర్స్, యూఆర్ ఆల్ డాక్టర్స్. టేక్ ఏ ప్రైడ్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్. దట్స్ వాట్ ఈస్ యువర్ హార్ట్ సెట్. దెన్ ద థర్డ్ వన్ ఈజ్ హెల్త్ సెట్. 24/7 మనం మన హెల్త్ని ఫిట్ చేసుకోవాలి. మొన్న 3 సెషన్స్ ఆఫ్ 3 అవర్స్ చెప్పాను నేను. ఒక్కరోజు పొద్దున్న భూమి స్పేస్ అనే వాళ్ళకి, మధ్యాహ్నం పోలీస్ డిపార్ట్మెంట్కి, సాయంత్రం బిల్డింగ్ బ్లాక్స్ వాళ్ళకి, ఒక్కరికి 3 గంటలు, 3 గంటలు, గంటన్నర. ఇంతమందితో ఒక చోట 350 మంది, ఒక చోట 35 మంది, ఒక చోట 3500 మంది. మన హెల్త్ని మనం కాపాడుకోకపోతే మీ దగ్గర ఎంత ఉన్నా లాభం లేదు. సో బిజినెస్ మ్యాన్ షుడ్ బి ఫిట్. అండ్ దెన్ మనకు సిండ్రమ్ ఉంటుంది. రాత్రి 2 అయిపోయింది, పొద్దున్న ఎప్పుడు లేవాలని. నేను ప్రతిరోజు రాత్రి 1 o'clock పడుకుంటా, పొద్దున్న 5 o'clock లేస్తాను. ఆల్ త్రూ లాస్ట్ 32 years నుంచి ఇది నా దినచర్య. నైట్ 1 o'clock పడుకుంటా, మార్నింగ్ లేచి మళ్ళీ నేను 5 o'clock లేస్తాను. ఎలా సార్ 4 గంటల సరిపోతుందా సార్ అని మీరంటే, మీరందరూ పక్కల మీద దొర్లుతారు, నేను గాఢంగా నిద్రపోతాను. సీక్రెట్. Why I am saying this ante, we should have that extra leverage to think, to learn, to strategize. Abraham Lincoln చెప్తాడు, if I have 8 hours of time to chop a tree, నా దగ్గర 8 గంటల సమయం ఉంటే చెట్టు నరకడానికి, I will sharpen my axe for 6 hours అంటాడు. గొడ్డలి 10 గొడ్డలు తీసుకుని కొడితే ఒక్క దెబ్బకు పడుతుంది. మన ప్లానింగ్, స్ట్రాటజీ. ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తే ఆ కస్టమర్ని మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వాడికి ఉన్న వీక్నెస్ ఏంటి. వీక్నెస్ అంటే ఇక్కడ వేరే రకంగా, ఒకడు భార్య ప్రేమ పడతాడు, ఒక కొడుకు ప్రేమ పడతాడు, ఒక డబ్బు పడతాడు, ఒకడు అధికారాన్ని పడతాడు, ఒకడు దేని పడతాడు. ఓ చిన్నపాటి హోంవర్క్, వాట్ ఈజ్ హిస్ నీడ్, వాట్ ఈజ్ హిస్ పిచ్ పాయింట్ అన్నది తెలుసుకుంటే సేల్ ఈజీగా క్లోజ్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ యువర్ హెల్త్ సెట్. దెన్ ద సోల్ సెట్, స్పిరిచువాలిటీ. మనం దగ్గరగా ఉన్నామా, దగ్గరే ఉన్నామా? అందరం ఇక్కడ దగ్గరగా ఉంటాం, కానీ దగ్గరే ఉండం మనం. భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటారు, దగ్గరగా ఉంటారు, కానీ దగ్గరే ఉండరు. ఎవడు వాట్సాప్లో వాడు ఉంటాడు, ఎవడు బతుకు వాడు బతుకుతాడు. వాట్సాప్ అంటే గుర్తుకొచ్చిన అందరూ వేలు ఇలా పెట్టండి, అందరూ ఒకసారి ఇట్లా వేలు పెట్టండి, అందరూ కుడి చేతి వేలు, ఓన్లీ 1 finger ఇట్లా పెట్టండి, మీ వైపు తిప్పుకోండి. అయిపోయింది కదా. వాట్సాప్లు ఫార్వర్డ్లు చేసి 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 ఏం తెలీదు, ఎందుకో తెలీదు, ఎవడికొచ్చిందో తెలీదు, ఎందుకు వచ్చిందో తెలీదు, అందులో ఉన్నదేంటో తెలీదు. నేను నేర్చుకోవాలి. ఫార్వర్డ్ 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 ఫార్వర్డ్. ఈ వాట్సాప్ అంటే నేను వాట్సాప్లోనే చదివిన ఒక మంచి జోకు మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి ఏమైపోయిందంటే, ఇదివరకు సుబ్బారావు అంకులు, సుందరి ఆంటీ అని పిలిచేవాడు. ఇప్పుడు అవే 501 అంకులు, 503 ఆంటీ, 202 అన్నయ్య, 302 అంకులు, ఇట్లా తయారైపోయింది అసలు. సో 501 అంకులు వాట్సాప్ చెక్ చేసుకుంటూ లిఫ్ట్లో పైకి వచ్చి పొరపాటున 502లోకి దూరిపోయాడు. 502లో ఉన్న ఆంటీ వాట్సాప్ చెక్ చేసుకుంటూ వచ్చింది 3 అనుకుని కాఫీ కలపడానికి లోపలికి వెళ్ళిపోయాడు. ఈ లోపల యాక్చువల్ 502 అంకులు వాట్సాప్ చెక్ చేసుకుంటూ తన ఇంట్లోకే తను వచ్చేసి లోపల ఎవడో ఉండటం చూసి ఇది నా ఇల్లు కాదమ్మని 501లో దూరిపోయాడు. ఈ 50లో ఉన్న ఆంటీ వచ్చింది 3 అనుకుని కాఫీ కలపడానికి ఆవిడ వెళ్ళిపోయాడు. ప్రస్తుత పరిస్థితి. స్పిరిచువాలిటీ అంటే భగవంతుని ముందు కూర్చోవటం కాదు, భగవంతుని మార్గంలోకి వెళ్ళటం. వ్యాపారంలో కూర్చోవడం, 24 hours పనిచేసా, పొద్దున్న 9ంటికి షాప్ తెచ్చుకొని రాత్రి 9ంటిలో పనిచేస్తున్నా అంటే అది కాదు. దగ్గరగా ఉండటం కాదు, దగ్గరే ఉండాలి. నీ వ్యాపారానికి ఏం కావాలి, వాట్ ఆర్ ద చేంజెస్ దేర్, వాట్ ఆర్ యూ డూయింగ్. నీకు మారుతున్న కాలంతో పాటు నేను మారుతున్నానా, నేను వెనకబడిపోయానా, నేను బ్లాక్ అండ్ వైట్ టీవీ అయిపోయానా, నేను స్టీమ్ ఇంజన్ అయిపోయానా, నేను టెలిగ్రామ్ అయ్యానా, ఇంకా ఎట్ ద 63 నేను ఇంకా 63 నాకు గొప్ప అని పిచ్చి భ్రమల్లో బతుకుతున్నానా, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మనం 10 మందితో కలిసి బతకటమే స్పిరిచువాలిటీ. సో ఆల్ ద 4 mindsets ఇస్ మేనిఫెస్టో. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ వాస్ డూయింగ్, దెన్ దెర్ ఇస్ నో మ్యాజిక్. నిన్నటికి వాటికి తేడా లేకపోతే 5 ఏళ్ల క్రితం నేనేం చేస్తున్నాను ఇప్పుడు కూడా అదే చేస్తున్నానంటే, 5 నిమిషాల క్రితం నేను ఎలా ఉన్నాను ఇప్పుడు అలా ఉన్నా అంటే, దెర్ ఇస్ నథింగ్ న్యూ టు యూ. ఎవ్రీ మూమెంట్ షుడ్ బి మొమెంటస్ ఫర్ అస్. ఫస్ట్ మనకి రేపు పొద్దున్న ఎప్పుడు అవుతుంది, ఈ కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, కొత్త క్లయింట్ మీటింగ్ ఎట్లా చేస్తాం, రేపు పొద్దున్న నేను ఏం చెయ్యాలి అన్న ఉత్సవంతో మనకు లేకుండా రాత్రి 30, 60, 90 వేసుకుని పొద్దున్న లేచి అమ్మో అనుకుంటుంటే మనకేముంటుంది మ్యాజిక్. నెంబర్ 2, if you don't come out of your comfort zone, you cannot see the life.
వాట్ ఈస్ ద కంఫర్ట్ జోన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్? మీరు ఒక సెమినార్కి వచ్చారు, ఆ సెమినార్లో 100 మందో 200 మందో 500 మందో ఉన్నారు. రాగానే అట్లా చూస్తున్నా అనుకోండి, ఎవడు కనిపించాలా, నాకు తెలిసినవాడు అక్కడ ఎవడో కనిపించాడు, అమ్మయ్య తెలిసినవాడు వాడు ఉన్నాడు అని దగ్గర వాడు పక్కన కూర్చుంటాం. 500 మంది ఉన్న దగ్గర ఒకళ్ళు తెలిసిన వారు ఉంటే వాడు తెలిసినవాడు ఎలాగో తెలిసినవాడే, మనకి తెలియని 499 మందితో పరిచయం చేసుకోవటమే వ్యాపారం. ద జర్నీ ఫ్రమ్ అన్నోన్ టు నోన్, ద జర్నీ ఫ్రమ్ అన్నోన్ టు నోన్. వెన్ ఐ కమ్ హియర్, నాకు మాధవ్ ఉంటున్నానుగా తెలియదు, నాకు శ్రీనివాస్ గారిని కూడా చూడలేదు. ఐ నెవర్ న్యూ ఎనీబడి ఈజ్ నోన్ హియర్. ఐ డోంట్ నో ఎనీబడి ఈజ్ నోన్ హియర్. ఫోన్లో మాట్లాడాను, నేను ఇక్కడికి వచ్చేసాను. సో ఎవ్రీ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ అన్నోన్ టు నోన్, unknown to known. By the time you come out, there should be known people around you. So that's what is coming out of your comfort zone. నా కంఫర్టబుల్ ఉన్నది, నాకున్నది, నేను మాట్లాడే టాపిక్కే మాట్లాడతా. యాజ్ ఎ ట్రైనర్, యాజ్ ఎ స్పీకర్ మీరు ఏం మాట్లాడతారంటే ఆవ్యాసల్లాగా తిరిగి మాకేం కావాలో అలా మాట్లాడితే స్లైడ్ విల్ నాట్ చేంజ్. స్లైడ్ విల్ నాట్ చేంజ్. నేను డాక్టర్స్తో మాట్లాడినా, యాక్టర్స్తో మాట్లాడినా, బిజినెస్ వాళ్ళతో చెప్పినా ఇదే స్లైడ్ పనికొస్తుంది. కానీ ఎవరితో మాట్లాడినప్పుడు వాడి పర్స్పెక్టివ్లో మాట్లాడటమే వ్యాపారం. అవతల వాడికి ఏం కావాలో డెలివర్ చేయటమే వ్యాపారం. దీన్ని నీడ్ బేస్ అనాలిసిస్ అంటారు. మన ప్రోడక్ట్ అలాగే ఉంటుంది. ఆ నీడ్ ఏంటి, అవతల వాడి నీడ్ ఏంటి ఆలోచించి దాని ప్రకారం మనం పిచప్ చేయటమే కస్టమర్ కాల్ అవుతుంది. అది సో బ్లూ ఓషన్ స్ట్రాటజీ అనే ఒక బుక్ చదివాను నేను. మీరు కూడా ఎవరైనా చదవకపోతే చదవండి. వండర్ఫుల్ స్ట్రాటజీ అది. వాళ్ళు ఏం చెప్తారంటే మనమంతా రెడ్ ఓషన్ అంటే రొటీన్గా క్యాటప్ అయిపోయి మన చుట్టూ ఉన్న దాన్ని ఇదే డాగ్ ఈట్స్ డాగ్ అన్నట్టు ఇదే వ్యాపారం ఎట్టా, ఈ అమ్మాయిని ఇక్కడ ఇద్దరు జిఎస్టీ ట్యాక్స్ లిటికేషన్ వాళ్ళు ఉన్నారు, వాడినెట్ట కిల్ చేసి నేను పైకి రావాలి, ఇది మాత్రమే చూస్తూ ఉంటారు. బట్ వాట్ ఈస్ బ్లూ ఓషన్ అంటే రెడ్ ఓషన్ని వదిలేసి కొత్త ప్రపంచంలోకి అడిగి అన్ట్యాప్డ్ మార్కెట్లోకి మనం వెళ్ళగలటం అనేది మనకి బ్లూ ఓషన్. రియల్ ఎస్టేట్ ఏం చేస్తున్నారు, ఈరోజు నాకు తెలిసిన వాళ్ళు మాత్రమే నా చుట్టూ, నా కాల్ లిస్టు, పక్కవాడికి ఎవడెవడు వచ్చాడు ఆ కాల్ డేటా తీసుకుని మనం కూడా చేద్దామని ఇంతే ఆలోచిస్తున్నారు తప్ప అన్ట్యాప్డ్ మార్కెట్ దుబాయ్లో ఉంది, అన్ట్యాప్డ్ మార్కెట్ బెహ్రీన్లో ఉంది, అన్ట్యాప్డ్ మార్కెట్ యూఎస్లో ఉంది అని మనం ఆలోచించండి. నన్ను నా వైఫ్ని మన లాస్ట్ సంక్రాంతికి దుబాయ్కి తీసుకెళ్లారు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు. దుబాయ్కి తీసుకెళ్తే వాడు గెస్ట్ కింద రమ్మన్నారు, టికెట్లు పెట్టుకున్నారు. మాకేదో కూలీ మాట్లాడుకుంటాం కదమ్మా, కూలీ కోసమే కదా బతికేది అందరూ. ఎవడైనా సరే కూలీ మాట్లాడుకుంటే తప్పేం లేదు అందులో. కూలీ మాట్లాడుకుని మన టైం ఇస్తే తప్పు అయిపోతుంది. మన కూలీ మాట్లాడుకున్నా తీసుకెళ్ళాడు. నేను ఏం ఆశ్చర్యపోయానంటే 1 డేలో 38 ప్లాట్స్ అమ్మారు అక్కడ. సంక్రాంతి ఒక్కరోజు అక్కడ కూర్చుని అమ్మటం అంటే మామూలుగా సబ్స్టాన్షియల్ అమౌంట్ తీసుకుని అక్కడ వాళ్ళకి అక్కడ ఇచ్చాడు. వీడు కనుక అక్కడికి ట్రావెల్ చేయకపోతే ఈ మొత్తం అన్ట్యాప్డ్ మార్కెట్ అలాగే ఉండేది. సో ట్రావెల్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్ టు అదర్ కంఫర్ట్ జోన్, అదర్ మార్కెట్ ప్లేస్. నా చుట్టూ ఉన్నదే మార్కెట్ కాదు, మార్కెట్ ఎక్కడ ఉంటే అది నా మార్కెట్. సౌత్ ఆఫ్రికాకి ఎవడో చాలా ఏళ్ల క్రితం ఒక రీసెర్చ్ని పంపించారట, చెప్పుల వ్యాపారం ఎలా ఉందో చూద్దామని, ఎన్నో ఏళ్ల క్రితం. అక్కడ వాళ్ళు చూసి లాభం లేదండి, ఇక్కడ 15% మందే చెప్పులు వేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు చెప్పులు వేసుకోవట్లేదు, కాబట్టి మన వ్యాపారం పనికిరాదు అని చెప్పాట. రెండో అనలిస్ట్ని పంపించారు, అతను కూడా అదే మాట చెప్పి, ఏమంటే ఇక్కడ 15% మందే చెప్పులు వేసుకుంటున్నారు, కానీ 85% మంది చెప్పులు వేసుకోవట్లేదు, కాబట్టి మన వ్యాపారానికి ఇక్కడ అవకాశం ఉంది అన్నాడు. The way you look at the business, the way you look at the business, the way you transform to the needs of the future generation is the real businessman's perspective. నేను మన లాస్ వేగస్కి వెళ్ళాను లాస్ట్ మంత్. ఐ వాజ్ అట్ యూఎస్. అక్కడ ఒక షో చూసా, ఖా అని. ఆ షో ఏ కంపెనీ అంటే సర్కే డి సోల్ అనే కంపెనీ. మీరు గూగుల్ చేయండి, ఇదంతా నేనేం చెప్పక్కల. అసలు మామూలుగా ఈ కంపెనీ ఏంటంటే సర్కస్ రన్ చేసే కంపెనీ. సడన్లీ 20 years బ్యాక్ సర్కస్ మీద జనానికి దృష్టి పోతుంది. పిల్లలందరూ వీడియో గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు, లైవ్ ఎంటర్టైన్మెంట్ చూడటల్లా అమల్ లాంటి వాళ్ళందరూ యానిమల్స్ రైట్స్ ఇవన్నీ తీసుకొచ్చి యానిమల్స్ షో చేయించడానికి కష్టమైపోతుంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని ఆలోచించి దే హ్యావ్ బికమ్ ఈవెంట్ మేనేజర్స్, దే హ్యావ్ బికమ్ షో ప్రజెంటర్స్. మొన్న నేను చూసిన షో ఖా అనే షో అండి. దాదాపుగా ఆ షోలో ఒక 5,000 మంది పడతారు అక్కడ. నేను ఒక స్టేజ్ దాటి సెకండ్ విఐపి ఎంట్రీ కాకుండా నార్మల్ ఎంట్రీ వెనక సైడ్ వస్తే ఒక్కొక్కళ్ళు $350 పెట్టి కొనుక్కున్నాం. పైన అయితే 150, అంటే 25,000 రూపాయలు ఇచ్చి ఒక్క షో చూస్తున్నాం మనం. దాదాపు 15 లక్షల మంది వాళ్ళు. సర్కస్ మూతపడిపోతుంది, నేను ఇందులో ఏం ఏడవాలని ఆలోచించాల, ఇది మూతపడతాను కాబట్టి నేను ఏం చేయాలని ఆలోచించాను. ఇదే బ్లూ ఓషన్ స్ట్రాటజీ అంటే. You need to integrate to the future needs and then do something this.